హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాకింగ్ పొలిటీషియన్. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, సంస్థలు, వ్యవస్థలు ఇలా ఉన్న ఎనీథింగ్ ఏదైనా తీసుకుందాము, అవన్నీ వచ్చాయంటే ప్రజలకు అవసరము, ఆవశ్యకత ఉంది కాబట్టి రావటం జరుగుతుంది. ఏది ఆవిర్భవించినా ప్రతిదీ ప్రజల కోసము ఆవిర్భవించిందిగానే భావించాలి. ప్రజలు ఉన్నారు కాబట్టే వాటి అవసరము ఉంది అని అర్థం చేసుకోవాలి. రాజ్యాంగము వచ్చిందంటే ప్రజల కోసమే వచ్చింది. రాజ్యాంగం కోసం ప్రజలు రాలేదు. అదేవిధంగా చట్టాలు వచ్చాయంటే ప్రజల కోసమే చట్టాలు వచ్చాయి, కానీ ప్రజలు చట్టాల కోసం లేరు. ఈ విధంగా ఆలోచించి మనము ముందుకెళ్ళినప్పుడే సమాజము స్థిరంగా, దృఢంగా, నిశ్చలంగా ఉండగలదు. ఎప్పుడైతే ఈ నియమం ఉంది, ఈ చట్టం ఉంది, ఈ రాజ్యాంగం ఉంది, దీని ప్రకారమే నువ్వు నడుచుకో, దీని ప్రకారమే నువ్వు పోవాలి అని అంటే అక్కడ ఈర్ష్య, ద్వేషం, ప్రతీకారాలు, గొడవలు, కొట్లాటలు అన్నీ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఏ సంస్థ ఆవిర్భవించినా, ఏ వ్యవస్థ ఆవిర్భవించినా గాలి నుంచి, ఆకాశం నుంచి ఊడిపడవు. అవి ప్రజలు ఉన్నారు కాబట్టి ఆ ఆవిర్భావము జరిగిందనేది మనము మరిచిపోయి ప్రవర్తిస్తుంటాము. దాని కారణంగానే మన మధ్య భేదాలు, భేదాభిప్రాయాలు, ద్వేషాలు ఇలాంటివి ఆవిర్భవిస్తుంటాయి. కాబట్టి మార్పులు, చేర్పులు సహజము. మనము మార్పులను కోరుకోవాలి. మార్పును కోరుకోకపోతే ఘర్షణ, సంఘర్షణ స్టార్ట్ అవుతుంది, అలజడులు స్టార్ట్ అవుతాయి. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే ఈ సమాజంలో కులాలు, మతాలు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు, కట్టుబాట్లు, జీవన విధానాలు, ప్రాంతాలు, భాషలు ఇలా రకరకాలు ఉన్నారు. ఈ రకరకాలుగా ఆవిర్భవించడానికి కారణము ప్రజలే. ప్రజలు ఉన్నారు కాబట్టి ఇవి ఆవిర్భవించాయి. అదేవిధంగా మేధావులు, రాజకీయ నాయకులు, విశ్లేషకులు, విమర్శకులు, అధికారులు, పాలకులు, మీడియా అధిపతులు, కుల పెద్దలు, మత పెద్దలు, సంఘ సంస్కర్తలు, రచయితలు, గాయకులు, ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాలు. వీళ్ళందరూ ప్రజల నుంచి ఆవిర్భవించిన వాళ్ళే కదా. కాబట్టి ఏదైనా సరే ప్రజల కోసం ఆవిర్భవించినవే, ప్రజలు సృష్టించుకున్నవే, ఏవో ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఆ సమయంలో, ఆ సందర్భంలో, ఆ పరిస్థితులకు అవి అవసరం ఉన్నది కాబట్టి ఆవిర్భావం జరిగింది. కాలానుగుణంగా, కాలక్రమంగా వీటిని మళ్ళీ మనము తీసివేసి వాటి ప్లేస్లో కొత్తవి పెట్టుకోనికే మనమందరము సఖ్యతతో, విభేదాలను మరిచి, కులమతాలకు అతీతంగా, జ్ఞానానికి దగ్గరగా, జ్ఞానంతో మనము ఆలోచించినప్పుడే ఈ సమాజము ముందుకు పోగలదు. లేకపోతే యుద్ధాలు జరుగుతాయి, ధ్వంసం అవుతుంది. తర్వాత మన కారణంగా ఇతర జీవుల అస్తిత్వము నాశనం అవుతుంది. ఇప్పుడు ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నవి ఏంటివి? మాఫియాలు, స్కాములు, కల్తీలు, గుండాయిజం, రౌడీయిజం ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాలు ఉన్నాయి. మరి ఇవి కూడాను ఆకాశం నుంచి రాలేదు, ప్రజల నుంచే వచ్చాయి. రకరకాల మానసిక స్థితి గల ప్రజలు ఉన్నారు. కాబట్టి అందరినీ కలుపుకొని మనం ముందుకు పోయినప్పుడే ఏ విధంగా ధర్మబద్ధంగా, అధర్మం వద్దు, న్యాయబద్ధంగా, అన్యాయం వద్దు, ప్రేమపూర్వకంగా, ద్వేషం వద్దు, ఈ నెగటివ్ ఫీలింగ్స్ వద్దు, ఓన్లీ పాజిటివ్ ఫీలింగ్స్, ధైర్యము, సాహసము, ప్రయత్నము, వినయము, విధేయత, ఈ టైపు చాలా ఉన్నాయి. నేను ఇంతకుముందు కూడా ఎన్నో వీడియోలలో చెప్పాను. ప్రతిసారి చెప్పుకుంటూ పోతే ఈ వాకింగ్ పొలిటీషియన్ ఏదో చెప్తున్నాడని అనుకుంటారు. కానీ ఇప్పటి వరకు దాదాపుగా నేను 100కు ఎక్కువ వీడియోలు చేశాను. ఆ 100 వీడియోలలో అన్నీ ఉన్నాయి.
ఇది లేదని చెప్పనిక లేదు. కాబట్టి మళ్ళీ నేను అందరికీ గుర్తు చేస్తున్నాను. కావున అందరం మనం మనుషులము, మానవ ధర్మం సైడ్ ప్రయాణం చేద్దాము అని. ఇది ఎట్లా? పాజిటివ్గా. నెగిటివ్ వద్దు. నెగిటివ్ విధ్వంసం, పాజిటివ్ అభివృద్ధి. మనకు శాంతి కావాలి, అశాంతి వద్దు. కాబట్టి మనం శాంతి వైపు ప్రయాణం చేద్దామని మీ ఈ వాకింగ్ పొలిటీషియన్ చెప్తూ ముగిస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.